నమస్తే అండి. నేను తలారి రామ్ నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ కమిటీ తరఫు నుంచి కమిటీ సభ్యులందరం మాట్లాడుతున్నామని వచ్చామండి. యాక్చువల్గా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మనకి గవర్నమెంట్ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అనేసి ఇవ్వట్లేదు, లోపలికి కూడా పోనీయట్లేదు. ఎందుకు పోనీయట్లేదు అని మాకు అర్థం కాలేదు. అయితే మొన్న ఏది జబర్దస్తి మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయండి. మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి. బిల్డింగ్ కట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. మనకు పట్టాలు ఇచ్చి 6 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. అయితే ఆ 5 సంవత్సరాల నుంచి దాంట్లో నీళ్లు ఉన్నాయి. అయితే అవి మేము పిల్లర్ను పట్టుకొని చూస్తే మొత్తం ఇరిగిపోతున్నాయి, కుంగిపోతున్నాయి. అయితే దాన్ని ఏం చేద్దామనేసి ఆలోచించి 10 రోజుల నుంచి నేను అందు గురించి ఏ వీడియో కూడా పెట్టలేదు. ఏ వీడియో పెట్టాలని మా సోదరులు మహేష్ గారు కానీ, జావేద్ గారు కానీ, కుతుబుద్దీన్ గారు కానీ, హుసేందర్ గారిని పెట్టిర్రు. ఎందుకు పెట్టలేదంటే దీని నీళ్లు ఉన్నాయి, మోకాళ్ళ దాకా నీళ్లు ఉన్నాయి, ఏం చేద్దాం అనేసి ఆలోచించి ఇవి 6 సంవత్సరాల నుంచి నీళ్లు ఉన్నాయి. అధికారులను అడిగితేనేమో మేము ఏం చేయలేము, ఈ నీళ్లు తీయలేము, మోటార్లు పెడతాం, మోటార్లతో తీసామని అంటారు. కొంతమంది శత్రువులు, మన దుష్మనులు, జైపాల్ లాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చాలా తీసుకుందాం వెళ్ళిపోదాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ క్లియర్ చేయకముందు మనం ఆ ఇంట్లోకి పోయినామంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మోకాళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి వాటర్. వర్షాకాలం అయిపోయి 4-5 నెలలు అవుతుంది, అయినా కానీ ఇంత నీళ్ళు ఉన్నాయి, మోకాళ్ళలో నీళ్ళు ఉన్నాయి. వర్షాకాలంలో ఫుల్ అయిపోతాయి. లిఫ్ట్ చాంబర్ ఏదైతే ఉందో అది కూడా మునిగిపోయింది, మోటార్లు మునిగిపోయింది. కాబట్టి మనం అధికారులను ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం అని మనల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి ఈరోజు తొలి వెలుగు రఘు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయనకు మొత్తం ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఆయన మన డబుల్ బెడ్రూమ్ ఇంటి దగ్గరికి వచ్చి అధికారులకి, సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసేటట్టు, మిగతా అధికారులకు తెలిసేటట్టు ఒక వీడియో చేస్తామని అన్నారు. పోయిన ప్రభుత్వంలో మనకి ఇల్లు ఇచ్చారు, కరోనా టైంలో ఇల్లు కట్టిరు, అయితే ఆ నీళ్ళలో కట్టారు. ఆ నీళ్లు ఊట వస్తున్నాయి, ఆ బిల్డింగ్ల నుంచి ఊట వస్తున్నాయి, మామూలు నీళ్ళు వస్తున్నాయి, ఊట వస్తున్నాయి. ఆ ఊటని ఇప్పుడు చేయించుకోలేదంటే తర్వాత చేయించుకోలేము. అధికారులు ఏమో మనకు తాళాలు ఇచ్చి చేతులు దులుపుకుందామని అనుకున్నారు. కాబట్టి మేము ఈరోజు మా టీం మొత్తము తొలివేలు రఘు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు మన బాధ చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇప్పుడు మేము తీసిన వీడియోస్ ఏవైతే నీళ్ళలో మన డబుల్ బెడ్రూమ్ నీళ్ళల్లో మొత్తం వాటర్ ఉందో ఆ వీడియోస్ కూడా మీకు పెడతాము. మీరు ఏమైనా ఉంటే మాకు ఫోన్లు చేయొచ్చు, మాకు వాట్సాప్లు కూడా చేయొచ్చు. మేము డేట్ చెప్తాము, ఆ రోజు రఘు గారు వచ్చే రోజు డేట్ చెప్తాము, ఒక రోజు ముందరైనా అదే రోజైనా చెప్తాము. మీరందరూ వచ్చి మీ డబుల్ బెడ్రూమ్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. మన రిక్వెస్ట్ ఏంటంటే మనది బట్టి విక్రమార్క దగ్గర కానీ, ఏంది పొంగులేటి గారి దగ్గర కానీ, సీఎం గారి దగ్గర కానీ వాళ్ళందరికీ మన ప్రాబ్లం తెలిసి, ఎందుకంటే 1500 కుటుంబాలు 6000 మంది జనాలు దాంట్లో ఉంటారు. మనకి ఏమన్నా అయితే చిన్న ప్రాబ్లం అయితే ఒక ప్రాణం పోయినా కానీ చాలా కష్టమే. మోకాళ్ళలోతు నీళ్ళు ఉంటాయి, ఆడవాళ్ళు పని చేసుకుంటానికి వెళ్తే, చిన్నపిల్లల దానికి వెళ్తే ఏమైనా జరగడం జరిగింది, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుగురించి మేము మీకోసం కొట్లాడుతున్నాము. మీరు ఈ వీడియోని ఎంత వైరల్ చేస్తారంటే అంత వైరల్ చేయాలి. దీన్ని యూట్యూబ్లో వేయండి, ఫేస్బుక్లో వేయండి, ట్విట్టర్లో వేయండి, వాట్సాప్లో వేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతమందికి మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం మన వీడియో వైరల్ కావాలి. ఈ వైరల్ అయిన వీడియో సీఎం దాకా వెళ్ళాలి. ఆయన మన ప్రాబ్లం తెలుసుకొని, పాపం గరీబ్ వాళ్ళు, ఎంత గరీబ్ వాళ్ళు అంటే పుట్టకుండా పని చేసుకునే వాళ్ళు మనం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు మనం చేయాలని సీఎం గారు అనుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి.